మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు తెలివైన వాళ్ళ కథలు, అమాయకుల కథలు, మోసపోయే వారి కథలు ఇలాంటి రకరకాలు కేటగిరీ వైజ్గా కూడా చెప్తూ ఉంటారు. అలాంటిది ఏదైనా ఒక కథ చెప్పండి. ఒక అమాయకుడి కథ చెప్తా. ఓకే. పూర్వం పల్లెటూరులో ఓ ముసలి మామ మనవడు ఉండేవారు. వాడి పేరు సుబ్బన్న. అమ్మ నాన్న లేరు. ఈ మామకి ఏం డౌట్ అంటే వీడు చాలా అమాయకుడు, ఇతరుల పిల్లలతో వెళ్తే బూతులు ఆడేస్తాడు, పిచ్చి మాటలు నేర్చుకుంటాడు, ఎర్రాట్లు వస్తాయి, పనిచేయడు, నేర్చుకోడు అని ఎవరితో కలవనిచ్చింది కాదు. ఎవరితో కలవని పిల్లలు అయోమయం అంధకారం లాగానే ఉంటారు. అవును. పిల్లలకి తెలివి రావాలంటే సోషల్ బిహేవియర్ కావాలి. అది కూడా పిల్లలతో ఎక్కువ ఉండాలి కదా రమగారు, వాళ్ళ వయసు వాళ్ళతో ఉండాలి కదా. వాళ్ళ వయసు వాళ్ళతో ఉంటే క్రమంగా అన్నీ వస్తాయి, లేకపోతే ఏమి రావు. అయితే ఏమైందట, ఈ సుబ్బన్నకి తెలివితేటలు లేవు. ఊళ్ళో వాళ్ళంతా వీడిని పిచ్చి వెతమనుకునేవాడు, అమాయకుడుగా ఉండేవాడు. ఇక్కడ ఎవరితో ఆడుకోవడానికి ఉండేది కాదు కదా. కాసేపు ఊళ్ళో బలాదూరు తిరిగి వచ్చేవాడు. ఈ బలాదూరు తిరిగేటప్పుడు ఊరి చివర ఒక మర్రి చెట్టు, అక్కడ ఓ 4 చిట్టి కుక్క పిల్లలు కనపడ్డాయి. కుక్క పిల్లల్ని చూస్తే ఎవరికైనా భలే ముద్దుగానే ఉంటుంది. వీడేం చేశాడు, వాటితో ఆడుకోవటం మొదలుపెట్టాడు. రంగడు, లింగడు, రాముడు, భీముడు అని పేర్లు పెట్టుకున్నాడు 4 కుక్కలకి. ఏ రంగారా అంటే వచ్చేది కుక్క పిల్ల. చక్కా 4తో ఆడుకునేవాడు. రోజు వాళ్ళ అవ్వబెట్టినవి తినేసి పోయి మర్రి చెట్టు కింద ఆడుకునేవాడు. ఏదో మాట మీద అక్కడ స్నేహితులు ఉన్నారని చెప్పాడు. ఎవర్రా వాళ్ళంటే చాలా మంచివాళ్ళు, వాళ్ళు అవి కుక్కలు అని చెప్పడం వాడికి తెలియదు. చాలా మంచివాళ్ళు, చక్కగా ఆడుకుంటారు, రోజు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్తే, పోనీలే ఎవరో మంచి వాళ్ళతో స్నేహం కుదిరింది, పిల్లాడు ఆడుకుంటున్నాడు అనుకుంది. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఏమీ సంపాదన లేకుండా పిల్లాడు పాడైపోతాడు అంటే ఈవిడ కూడా ఆలోచించి సరే తన సంపాదనలో నుంచి ఒక 10 రూపాయలు తీసి, మరి ఒరే అట్ల వ్యాపారం పెట్టుకుందాం మనము, నువ్వేం చేస్తావంటే కోమటి కొట్టుకెళ్ళి శెట్టి గారి దగ్గర ఒక పావలాకి బియ్యము మినపప్పు కొనుక్కురా. అప్పట్లో రేట్లు తక్కువ కదా, అవో గ్లాసు ఇదో గ్లాసు వస్తాయి. పావలా కొనుక్కురా, మరి రుబ్బి అట్లు పోసిస్తా. అట్లు మర్రి చెట్టు కింద ఎట్లాగూ నీ స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చుంటున్నావు, ఊళ్ళోకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అక్కడే కనపడతారు, అమ్మేద్దు కానీ అమ్ముకుంటే మనకి వ్యాపారం కలిసి వస్తుందని చెప్పింది. వ్యాపారం తెలివితేటలు బాగున్నాయి కదా, సరే అవ్వ 10 రూపాయలు ఇస్తే అవి పుచ్చుకుని కొట్టుకెళ్ళాడు. శెట్టిగారి కొట్లో పావలాకి ఓ గ్లాస్ అది ఓ గ్లాస్ ఇది తూచిచ్చారు. 2 గ్లాసులు బియ్యము, గ్లాసుడు మినపప్పు ఇచ్చిన తర్వాత, పావలా వరే నీ పావలా మా దగ్గరే ఉంది, చిల్లర లేదు, నువ్వే మొదటి బేరం, మరి రేపు వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాను, లేదా వేరే ఏదైనా సరుకు కొనుక్కోమన్నాడు. సరుకు కొనుక్కోవడానికి వీడికి ఊరు పేరు వీడికేం తెలుసు, అంతే కదా. అయోమయం అంధకారం వాడు. ఏమన్నాడు, మీ దగ్గర ఉంచండి మళ్ళీ తీసుకుంటాలే అన్నాడు. యువతలకు వచ్చేసాడు. వచ్చాక ఏమనుకున్నాడు, ఎప్పుడు ఈ కొట్టుకు రాలేదు, ఈ కొట్టుని గుర్తుపెట్టుకోవటం ఎట్లా, రేపు డబ్బులు తీసుకోవద్దు. వెనక్కి తిరిగి చూస్తే ఆ కొట్టు మొదట్లో ఒక తెల్ల పిల్లి కూర్చుంది. తెల్ల పిల్లిని గుర్తుపెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళాక అవ్వ ఏం చేసింది, అట్లా సంగతి చూసి పప్పు నానబెట్టింది, పొట్టు తీసి అంది, ఏమంది ఒరే పావలా ఇట్ట వృధా అయిపోతుంది, పావలా పట్టుకుని వచ్చేసేయి అంది. వీడేమన్నాడు, వెళ్తాలే, సాయంకాలం వెళ్తాను, చీకటి పడ్డాక వెళ్తానని చెప్పి సాయంకాలం ఆ బజార్లోకి వెళ్ళాడు. తెల్ల పిల్లి కోసం చూస్తే అది ఈసారి ఒక దర్జీ కొట్టు దగ్గరకు వచ్చి కోవిడి కొట్టు వదిలేసి దర్జీ కొట్టుకి వెళ్ళి నా పావలా నాకు ఇవ్వనాడు. పావలా ఏమిటి, ఎవడరా నువ్వు అన్నాడు దర్జీ. అనేసరికి వీడి కోపం వచ్చింది. అన్నా నా పావలా కొట్టేద్దామని చూస్తున్నావా, నా పావలా ఇస్తావా ఇవ్వమంటే ఆయనకు తనబోయాడు. నువ్వు ఎవడబో నాకు తెలీదు, పొద్దున్న మినపప్పు బియ్యం నా దగ్గర తీసుకోవటం ఏంట్రా నీ బొందా, నేను బట్టలు కుట్టేవాడిని అయితే ఎక్కడో తీసుకుని నన్ను అడుగుతున్నావా, వెరివాడిలో ఉన్నాడు, వీడిని తను తెగలేనురా అన్నాడు. వీడేం చేశాడు, కాసేపు అక్కడక్కడే తచ్చట్లాడి వీళ్ళ సంగతి ఇట్టా కదా, ఆయన కత్తిరించి పడేస్తాడు కదా గుడ్డ ముక్కలు, అవన్నీ నీ ఆస్తంతా నేను తీసుకెళ్ళిపోతానని అవన్నీ జవురుకున్నాడు. ఏదో పిచ్చివాడు అయి ఉంటాడు వీడు, ఇవి కత్తిరించి పడేసిన ముక్కలు పట్టుకెళ్తున్నాడంటే వాడు అమాయకుడు అయి ఉంటాడు. పోనీవయ్యా సాయిబు అని కేకలేశారు మిగిలిన వాడు. ఆయన ఊరుకున్నాడు దుకాణం ఆయన. వీడేం చేశాడు, మొత్తం తీసి ఇట్లా మూటల్లే కట్టి ఇంటికి పట్టుకెళ్ళేసరికి ఆవకు చెప్పాడు, అత్త అవ్వ ఆయన మన పావలా కొట్టేద్దామని చూశాడు, కొట్టాయన ఇదిగో చూడు ఇవన్నీ పట్టుకొచ్చానని ఇట చిన్న గావంసా లాంటిది ఉంది, పంచ లాంటిది కట్టుకుంటాడు, అందులోకి ఇట్లా మూట కట్టాడు అనమాట. ఆ మూటని ఇట్లా విదిలిస్తే గుడ్డ మొక్కలన్నీ పడ్డాయి. చివరికి టంగుమని మోగింది. గుడ్డ మొక్కలు చూసి అవ్వంది, ఒరే నీ బొంద ఇట్లాంటివి తెచ్చావేమిట్రా, ఏమిట్రా అది, ఆ టంగుమంది ఏమిట్రా అని. తీరా చూస్తే అది ఒక రూపాయి కాసు. ఎవరో ఆ దర్జీ దుకాణానికి వచ్చి రూపాయి పోగొట్టుకున్నారు. ఈ గుడ్డ ముక్కల్లో రూపాయి దొరికింది.
అవ్వ ఆశ్చర్యపోయింది. చూసావా మనది పావలా కొట్టేద్దాం అనుకుంటే రూపాయి మనకి ఇచ్చాడు రా దేవుడు, చూసావా మన వ్యాపారం లాభసాటి వ్యాపారమేనమాట అని చెప్పి మర్నాడు పొద్దున ఏం చేసింది, చక్కగా 10 అట్లు పోసింది. ఇదో గ్లాస్ అంటే ఎంత వస్తుంది, అంతే కదా వచ్చేది. 10 అట్లు పోసి పెద్ద పెద్దవి చక్కగా తామరాకులో పొట్లం కట్టి, ఒరే అక్కడ ఆడుకుంటావు కదా 2 తిను నువ్వు, మిగిలిన 8 అట్లు ఒక్కోటి అర్ధనాకి చొప్పున అమ్ము, 4 గణాలు వస్తాయి మనకి అని చెప్పి పొట్లం కట్టించి, వీడేం చేశాడు అక్కడికి పోయి పొట్లం ఓపెన్ చేశాడు. అట్ల పొట్లాలు ఓపెన్ చేస్తే ఎంత గుమాయింపుగా వాసన వస్తుంది. కుక్కలు 4 రంగడు లింగడు రావుడు భీముడు చేరంగానే వీడేం చేశాడు, తోకాడిస్తుంటే అట్లు పెట్టి ఒక్కోటి అర్ధన తలా ఒక అర్ధన ఇవ్వాలి మీరు నాకు అని చెప్పాడు. కుక్కలు తోకాడిచ్చాయి. మనం ఏమైనా మాట్లాడితే కుక్క తోకాడిస్తుంది. అంతే టకాటకా తినేసినాయి. వీడు కూడా 2 తినేసి ఆడుకున్నాడు. సాయంకాలం ఇంటికి పోయాడు. ఇంటికి పోతే అవ్వ అడిగింది డబ్బులేవి, అట్లయిపోయింది. అట్లు అయిపోయినాయి, ఎవరికో కాదు నిమిషంలో అయిపోయింది వ్యాపారం. నా స్నేహితులే రాముడు భీముడు రంగడు రింగడు వాళ్ళకి ఇచ్చేసాను అంటే డబ్బులు ఏవిరా అంది. ఆ డబ్బులు లేవుట నేను అడిగాను, డబ్బులు లేవని చెప్పారు వాళ్ళు. అంటే తోకాడిచ్చాయి, డబ్బులున్నాయా అని అడిగాడు, తోకాడిచ్చాయి కానీ ఇవ్వలేదు అంటే లేవన్నమాట. దాని అర్థం అలాగే కదా తీసుకోవాలి. అంతే. సరే వాళ్ళ దగ్గర లేవు, ఇప్పుడు రేపిస్తారా అని అడిగాను, రేపిస్తామని అప్పుడు కూడా తోకాడిచ్చాయి. రేపిస్తారు అంటే వాళ్ళ అవ్వంది, రీత రూబేరాలు పనికిరావురా, వ్యాపారం దివాళా ఎత్తిపోతుంది, అట్లా చేయకూడదు, మరి ఇట్లా కాదు, నువ్వు డబ్బులు అడిగి తీసుకోవాలిరా. మర్నాడు కూడా అట్లు పోసి అట్లు పట్టుకెళ్తే మళ్ళీ అట్లని తినేసినాయి కుక్కలు. తినేసాక డబ్బులు మాట ఎత్తట్లా. వీడి కోపం వచ్చింది, అన్న నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా, డబ్బుల సంగతి తేల్చండి ముందు అనేసరికి మళ్ళీ తోకాడిచ్చింది. వీడి కొళ్ళు మండిపోయింది. ఏంటి అన్నిటికీ ఒకటేనా మార్గం, అదే కదా, ఉన్నాయా అంటే తోకాడిస్తావు, లేవా అంటే తోకాడిస్తారు, ఇలా కుదరదు అని ఒక కర్ర తీసి కొట్టబోయాడు. ఓ 3 కుక్కలు పరిగెత్తేసినాయి. ఓ కుక్క దొరికేసింది, గట్టిగా దెబ్బలు తిని అది కుయ్యో మర్రని కుంటుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ 3 కుక్కలు ఏ పక్కకు పోయినాయి వీడికి కనపడలా. దెబ్బ తగిలిన కుక్క స్లోగా వెళ్తుంది, దాని వెనకాల పడ్డాడు, దాని వెనకాల పరిగెత్తేసరికల్లా అట వెళ్ళి అదేం చేసింది, ఒక దీంట్లోకి సత్రంలాగా పాడుపడిపోయిన సత్రం ఉంటే ఆ సత్రంలోకి దూరి. అక్కడ ఏంటంటే కొంతమంది దొంగలు పాడుపడిపోయిన సత్రాల్లోకి అడవుల వైపు ఉంటే ఎవరు వస్తారు, ఊరి మొగదల్లో ఉండే వాటికి ఎవ్వరూ రారు. వాళ్ళు ఏం చేశారు, ఓ 3-4 అక్కడ కూర్చున్నారు. కుక్క అరుపులు, మనిషి వస్తున్న సందడి వినపడేసరికల్లా డబ్బులు అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆ కుక్క లోపలికి వెళ్ళి ఓ మూల దాక్కుంది. వీడు లోపలికి వెళ్ళేసరికల్లా ఇట పరిచున్న ఒక గుడ్డ, దాంట్లో అన్ని డబ్బులు కనపడ్డాయి. ఆశ్చర్యపోయాడు, ఒరే ఏమిటి ఇక్కడున్నాయా మీ డబ్బులు, ఆ డబ్బులు ఉన్నాయని ముందే చెప్తే నేను ముందే వద్దురు కదా కొట్టకుండా అని ఆ డబ్బులు చెత్తపుచ్చుకున్నాడు. ఆ కుక్కను పిలిచాడు, విజిల్ వేసాడు, దాదా నేను కొట్టను. కర్ర పారేసేసరికి అది అర్థమైంది. కుక్కను నిమిరి, నీ చక్కగా నీ దగ్గర నీ డబ్బులు ఉన్నాయని తెలిస్తే రోజు పెడుతుంది కదా అట్లు, నీకు ఇంకో 2 ఎక్స్ట్రా పెట్టేవాడిని, పద ఇంటికి వెళ్ళిపోదామని ఆ కుక్కను వెంట పెట్టు తీసుకొచ్చాడు. అది మర్రి చెట్టు దగ్గర కూర్చుంది. వీడి ఇంటికి పోయి వాళ్ళ అవ్వకి ఇచ్చాడు డబ్బులు. అవ్వ తెలపోయింది, నిన్ను డబ్బులు ఎవరు ఇచ్చారా, మనకు రావాల్సింది 4 అణాలే, నిన్నటివి 4 ఇవాళకి 4 8 అణాలు అనేసరికల్లా వాడు అన్నాడు, అది కాదవ్వా వాళ్ళు 4 తోకాడిచ్చారన్నాక తోకాడిచ్చటం ఏమిటా, నీ ఫ్రెండ్స్ అన్నావు కదా. అదే అవ్వా వాళ్ళే నా ఫ్రెండ్స్, తోకాడిస్తారు అనేసరికి అవ్వకి అర్థమైంది, కుక్క అవి కుక్కలు అని. సరే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే జరిగిందంతా చెప్పాడు. చెప్పంగానే ఆవిడ అనుకుంది, ఓహో డబ్బులు అయితే బాగానే వచ్చినాయి, వీడు వెళ్ళిన సంగతి కూడా వాళ్ళు చూడలేదు కాబట్టి మనకు వచ్చే ప్రమాదం ఏం లేదు. కానీ వీడి అది కుక్కని చెప్పడం కూడా రాదేమిటి వీడికి. పక్కన ఓ పంతులు గారి దగ్గరికి వెళ్ళి తన కష్టం చెప్పుకుంది. కుక్కలని చెప్పడం కూడా రాదండి వాడికి, ఇట ఉన్నాడు తెలివి తక్కువగా. అంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మ చదువు సంధ్య లేకపోతే అట్లాగే ఉంటారమ్మా, తను ఈడైన వాళ్ళతో తిరుగుతున్నా చదువు లేకపోయినా కొన్ని తెలివితేటలు వచ్చేవి వాడికి, కనీసం నువ్వు వాడు ఇల్లు మర్రి చెట్టు తప్పిస్తే ఇంకే ప్రపంచము తెలియకుండా ఉన్నాడు, కాస్త బడిలో చేర్పించు, 4 పిల్లలతోటి తిరగనివ్వు, ఏదైనా చెడ్డ మాటలు నేర్చుకున్నప్పుడు కేకలేసి మానుకోవాలి కానీ మాటలు వస్తాయని ముందే వెళ్ళడం పంపించడం మానేస్తే ఏమవుతుంది అని కొంచెం బుద్ధి చెప్పాడనమాట. సరే డబ్బులు చేరినాయి కదా, వాటిలో కొంత డబ్బు ఖర్చు పెట్టి కాస్త మంచి గురువుగారు ఉన్న బడిలో చేర్పించి వాడికి తెలివితేటలు వచ్చేలాగా చేసింది. డబ్బు దాచుకుని ముందు పెద్ద అయ్యాక వ్యాపారం చేసుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ అండి. నమస్తే రమ్మగారు.